జహీరాబాద్ పట్టణంలో మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ వద్ద రాస్తారోకో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ జహీరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ జగన్నాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్లో హిందువుల మనోభావాన్ని దెబ్బతీస్తూ హిందూ దేవీ దేవతలను అవమానిస్తూ ప్రజాస్వామ్యానికి గుండెకాయ అయిన పార్లమెంట్ నిండు సాక్షిగా అవమానం చేశారన్నారు. పార్లమెంట్ మందిరంలోని సభలో హిందువులందరినీ అవమానపరుస్తూ హిందువని చెప్పుకునే వాళ్ళందరూ మోతగాళ్లు, రక్తపాతం, అబద్ధపు మాటలు మాట్లాడతారని బహిరంగంగా మాట్లాడడం దారుణమన్నారు. యావత్ హిందూ సమాజాన్ని అవమానించినందుకు రాహుల్ గాంధీ హిందువులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, ఆయన యొక్క ఎంపీ సభ్యత్వాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులు ఇప్పటికైనా మేలుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మల్లికార్జున్ పాటిల్, సుధీర్ భండారి, శ్రీనివాస్ గౌడ్, బక్కాయ్ గుప్తా, శ్రీనివాస్ గుప్తా, పోల సంతోష్, సోమ అనిల్ తదితరులు పాల్గొన్నారు.